అద్భుతమైన అవకాశం. పూర్తిగా ఉచితం ఉచితం ఉచితం. అబడెంట్ లైఫ్ స్టడీస్ కరెస్పాండెన్స్ కోర్స్. కాలేజ్కి వెళ్లి చదవాల్సిన ప్రయాస లేకుండానే మీ ఇంట్లోనే కూర్చుని అబడెంట్ లైఫ్ స్టడీస్ కోర్సులు ఉచితంగా పొంది పూర్తి చేసి గుడ్ న్యూస్ మెసెంజర్స్ ఇంటర్నేషనల్ వారి ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందుకోండి. ఈ కోర్సులు మీకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో లభ్యమవుతాయి. మా అడ్రస్ అబడెంట్ లైఫ్ స్టడీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 318, గుంటూరు 522004, ఆంధ్రప్రదేశ్. స్వరము అతి మధురము, సంగవధువా నీ ముఖము మనోహరం. నీ స్వరము అతి మధురము, సంగవధువా నీ ముఖము మనోహరం. నీ స్వరము వినబడనిము, నీ ముఖము కనబడనిము. నీ స్వరము వినబడనిము, నీ ముఖము కనబడనిము. సంగవరుడు క్రీస్తేసు వేచెను నీకై, సంగవరుడు క్రీస్తేసు వేచెను నీకై. నీ స్వరము అతి మధురము, సంగవధువా నీ ముఖము మనోహరం. ద్రాక్షారసము కన్న మధురం, యేసుని ప్రేమెంతో మధురం. ద్రాక్షారసము కన్న మధురం, యేసుని ప్రేమెంతో మధురం. ఆ ప్రభువే కోరే నేను, ఆ ప్రభువే కోరే నిన్ను. అర్పించుకో నీదు జీవితమంతా, అర్పించుకో నీదు జీవితం. యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో అద్భుత గడియ టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ శుభములు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకా ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వీక్షించండి. చివరిలో ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయబోతున్నారు. వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన వాక్యానికి ముందు చేసుకుందాం. ప్రభువా, పేపర్లకు తను మీకు వందనాలు, స్తుతులు నాయన. నిరంతరాయంగా ఈ టీవీ కార్యక్రమాలను మీరు కొనసాగిస్తున్న విధానానికై మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడి సిలువు చాటు మీరు మరుగుపరిచి మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. పరిశుద్ధ ఆత్మదేవా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను సంధించండి, మీ మహిమను కనపరచండి. యేసు నామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈరోజు నా వాక్యాంశము, నీవు ఏ స్థితిలో వచ్చావో మరలా తిరిగి అదే స్థితిలో వెళ్ళటానికి వీల్లేదు. నీవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కమ్ యాజ్ యు ఆర్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో ప్రభు దగ్గరికి రా. బట్ డోంట్ లివ్ యాజ్ యు కేమ్. నువ్వు ఏ స్థితిలో వచ్చావో అదే స్థితిలో మరలా తిరిగి వెళ్ళవద్దు. అదే స్థితిలో మరలా తిరిగి వెళ్ళినట్లయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఉపయోగం లేదు. ఈ రోజున ఈ సందేశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ సంఘటన 3 సువార్తల్లో నమోదు చేయబడింది. మత్తయి సువార్త
19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల్లో ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనాల్లో కూడా మనం చూడొచ్చు. లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 30 వచనాల్లో కూడా రాయబడింది. ఈ 3 సంఘటనలు మనం చూసినట్లయితే ఒకటే సంఘటన, ముగ్గురు కూడా రాశారు, మత్తయి, మార్కు, లూకా. అక్కడ నిత్య జీవం కోరి ఒక వ్యక్తి వచ్చాడు. నిత్య జీవము నాకు కావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన సంఘటన. ఆ వ్యక్తిని మత్తయి ఏమంటాడంటే అతను ఒక యవనస్తుడు అన్నాడు మత్తయి గారు, మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో. మార్కు అతను ధనవంతుడు అన్నాడు, మిక్కిలి ఆస్తి కలిగిన వాడు అంటాడు. లూకా ఏమన్నాడంటే అతను ఒక అధికారి. ఈ 3 కలిపి మనం చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిత్య జీవం కోరినటువంటి వ్యక్తి ఎవరు అంటే అతను ఒక యవనస్తుడు, ధనవంతుడు, ఒక అధికారి. యవనస్తుడు, ధనవంతుడైనటువంటి అధికారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు నిత్య జీవం పొందుకోవటానికి వచ్చారు. కరెక్ట్ వ్యక్తి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిత్య జీవం కలగజేయబడని గుర్తెరిగాడు ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడు, అధికారి. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వచ్చారు నిత్య జీవం కోసం. కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వచ్చారు. ప్రభువే కదా నిత్య జీవాన్ని అనుగ్రహించేది. బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించునని రాయబడతాం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చారు. అయితే ఇతని చూపు నిత్య జీవం పొందుకోవాలనుంది. అతని చూపు మరి నిత్య జీవం గురించి ప్రకటించే వాని మీద ఉంది. అతని చూపు దేవుని మీద ఉన్నది. అక్కడ ఆ సందర్భం మనం చూసినట్లయితే దేవుని మీద ఉన్నట్లు కనబడుతుంది. అట్లీస్ట్ అతడు మరి నిత్య జీవం కోరి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే ప్రభు ఏం చెప్తే అది వింటాడు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రభు దగ్గరికి అక్కడ వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనలో మానవుడు చూసేది చూడ్డు. గాడ్ సీస్ ద థింగ్స్ విచ్ మ్యాన్ కెనాట్ సీ ఇన్ us. మనలో మానవుడు చూడలేని దేవుడు చూస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. హృదయాంతరంగాన్ని మానవుడు లేక మనిషి పరిశీలించలేడు, పరీక్షించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు పైవేశాన్ని కాదు లక్ష్య పెట్టి దాని హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి నిత్య జీవం కోరి వచ్చినటువంటి ధనవంతుడైన యవనస్తుడైన అధికారి యొక్క హృదయము ప్రభువుకు తెలుసు. అతని హృదయంలో ఏముందో కూడా ప్రభువుకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మానవుడు చూసినట్లు చూడడు. గుర్తుపెట్టుకోవాలి. గాడ్ సీస్ బియాండ్ అవర్ ఫాల్ట్స్. మనలో ఉన్నటువంటి దోషములను మించి ప్రభు చూస్తాడు మనల్ని. అంత మాత్రమే కాదు, గాడ్ సీస్ బియాండ్ అవర్ హ్యాంగప్స్. గాడ్ సీస్ బియాండ్ అవర్ ఫెయిల్యూర్స్. ప్రభువు మానవుడు మనలో ఉన్న అపజయాలని చూస్తాడు, కానీ దేవుడు అంతకంటే ఎక్కువ చూస్తాడు. ఒక పిరికివాడైనటువంటి గిద్యోనులో పరాక్రమం కలిగిన బలాఢ్యుని చూశాడు ప్రభు. ఒక బాలుడైనటువంటి గొర్రెల కాపరైన దావీదులో గొప్ప రాజును చూడగలిగాడు ప్రభు. మానవుడు చూసేది ప్రభు చూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్ ఆల్వేస్ సీస్ బియాండ్ అవర్ యాటిట్యూడ్స్. మన దృక్పథాన్ని, మన ఆలోచన సరళిని మించి కూడా ప్రభు చూస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ నిత్యజీవం కోరినటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి యవనస్తుని యొక్క హృదయం తెలియదు అనుకున్నాడేమో ప్రభువుకి. ఎప్పుడు గుర్తుపెట్టుకో, మ్యాన్ సీస్ వర్స్ట్ ఇన్ us whereas God sees the best in us. మానవుడు మనలో ఉన్నటువంటి నీచమైనది చూస్తాడు, మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తిస్తాడు. కానీ దేవుడు మనలో ఉన్నటువంటి ఉన్నతమైనది బయటికి తీసుకురావాలని ఆశపడతాడు. మనలో ఉన్నతమైన ఆశను ఆయన నెరవేరుస్తాడు. ఆశ ఉన్నట్లయితే ప్రభువు నెరవేరుస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ నిత్యజీవం కోరిన యవనస్తుడు, ధనవంతుడు, అధికారిని ప్రేమిస్తున్నాడు ప్రభు. అతన్ని ప్రేమించి అని ఉంటుంది 10వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనంలో.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుని ప్రేమించి అని రాయబడతా ఉంది. ప్రభు ప్రేమిస్తున్నాడు, కానీ అతను ప్రభువుని ప్రేమిస్తున్నాడా? లేదు. చాలాసార్లు మనం ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు విషయం తెలుసు, అందరికీ చాలామందికి తెలుసు. ఆయన ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎటువంటి ప్రేమ అది? ఆరని మారని మసకబారని విడువని ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించున్నాను గనక విడువక మీ ఎడల కృప చూపుచున్నా అన్నారు ప్రభువారు. శాశ్వతమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నారు. ఇక్కడ నిత్యజీవం కోరి వచ్చినటువంటి వ్యక్తిని ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నిత్యజీవం కోరినటువంటి వ్యక్తి ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించట్లేదు. ఏంటి అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే? చాలామంది దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థాలు వేరుగా ఉన్నాయి. కొంతమంది దేవుణ్ణి ప్రేమించడం అంటే పేదలకు ధనం ఇవ్వటం, పేదలకు సహాయం చేయటం, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయటం అనుకుంటారు. అది కాదే దేవుని ప్రేమించడం అంటే. కొంతమంది దేవుని ప్రేమించడం అంటే మందిరానికి క్రమంగా వెళ్ళటం అనుకుంటారు. నేను మందిరానికి టైంకి వెళుతున్నాను, నేను ఏ వారం కూడా మిస్ కాకుండా వెళుతున్నాను. గుడ్, వెరీ గుడ్. మందిరానికి వెళ్ళటం తప్పు కాదు, మంచిది. కానీ దేవుని ప్రేమించడం అది కాదే. మరి దేవుని ప్రేమించడం ఏంటి? ఎట్లా కొలుస్తావు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది? కొలబద్ద ఏంటి, కొలమానం ఏంటి? బైబిల్ చెప్పేది సత్యం. దేవుని వాక్యం సత్యం. యేసుక్రీస్తు ప్రభు సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు ప్రభువారు. ఏది సత్యం? దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటమే దేవుని ప్రేమించడం అంటే. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం అదే అధ్యాయంలోనే 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3 చోట్ల ప్రభువు పలికిన మాటలు ఇవి. 15వ వచనం, 21వ వచనం, 23వ వచనం. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావు అన్నారు ప్రభువారు. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను అనుసరిస్తావు, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావు అని ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారం నడుచుకోవటం. దేవుని ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. ఆయన ఏ సందర్భంలో, ఏ సమయంలోని, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు, ఆదేశిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు ప్రభు. దాన్ని కూడా నెరవేర్చాలి. ఏ సందర్భంలో, ఏ సమయంలో ప్రభు మాట్లాడితే దాన్ని నెరవేర్చి తీరాలి. మొత్తం 10 ఆజ్ఞలు నేను అనుసరించి నడుచుకున్నానంటే కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి ఈ నిత్యజీవం కొన్ని యవనస్తుడు ఇతను అడిగాడు. ప్రభు వారు చెప్పారు, అబ్బాయి నువ్వు మరి దొంగిలించొద్దు, అబద్ధమాడద్దు, పరులు ఏది ఆశించవద్దు, విగ్రహారం, ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఈ 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అతను చెప్పిన మాట, అయ్యా నేను చిన్నప్పటి నుంచే వీటిని అనుసరిస్తూ ఉన్నాను, 10వ భాగం కూడా తీసుకొస్తున్నాను మందిరానికి, అన్నీ చేస్తున్నాను, ఐ మిస్టర్ పర్ఫెక్ట్ అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, ప్రభు దగ్గరికి ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా రాలేరు. ఎవరి ప్రపంచం మీద, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ ఎవరు లేరు, ఎవరు లేరు అంతే. బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను చెప్పట్లేదు ఈ మాట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వారే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నీ నీతిని బట్టి చేరలేవు. ప్రభు చెంతకు చేరాలంటే మన నీతి పనికిరాదు ప్రియ సోదరి సోదరుడా. ఎట్లా మన నీతి ఎట్లా ఉంది అంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. అవర్ రైచియస్ థింగ్స్ ఆర్ లైక్ ఫిల్తీ ర్యాగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. మురుగుడ్డలు ఎవరైనా మురుగుడ్డను తీసుకొచ్చి ముఖం తుడుచుకుంటారనో, మురుగుడ్డను తీసుకొచ్చి జోబులో పెట్టుకుంటారా? లేదు, దూరంగా పెడతారు.
ఇంట్లో లోపల కూడా పెట్టరు, బయట పెడతారు. మన జీవితం కూడా మన నీతి అయితే మనం దేవునికి దూరంగా ఉండాల్సిందే. అది కాదు. నేను పర్ఫెక్ట్ అని ప్రభు దగ్గర ఎవరు చెప్పలేరు. మరి ఎట్లా మనం పర్ఫెక్ట్ అవుతాం? ఎట్లా నీతిమంతులు తీర్చబడతాం? యేసు రక్తంలో కడగబట్టు ద్వారా మనము ఉగ్రత నుండి రక్షించబడతాం, నీతిమంతులుగా తీర్చబడతామని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తూ ఉంది. ప్రభు ఎందుకు సిలువలో మరణించింది, రక్తాన్ని చిందించి మరణించింది ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను అని బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ తన నీతిని నమ్ముకుని ప్రభు దగ్గరికి వచ్చాడు యవనస్తుడు. నిత్య జీవం కావాలని వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? అవును సార్, అవును ప్రభువా. అట్లయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే ఒక్క మెట్టు దూరంలో ఉన్నావు, నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది. అది నేను చెప్తా, చేస్తావా? చెప్పు ప్రభువా, చెప్పు ప్రభువా. నేను ఇప్పుడు దాకా మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను ప్రభువా. వెంటనే ప్రభువు చెప్పారు, నీవు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాను. అబ్బా, గుండెలో రాయబడింది. ఆస్తి అంతా అమ్మితే నేను చెప్పబట్టుకొని అడుక్కోవాలా? ఏం చేయాలా? అబ్బా, ఆశ దోశ. నేను ఆస్తి అమ్మేయాలా? నేను ఇంకా డబ్బులన్నీ బీదలకు ఇచ్చేస్తే ఏం పెట్టి నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి? దేంతో నేను జీవించాలి? నా ఖర్చులకు డబ్బులు ఉండవే అనుకొని అతను ఇష్టపడలేదు ప్రభు యొక్క మాటను అనుసరించడానికి. ఆశ అయితే ఉంది, నిత్య జీవం కొరకు ఆశ ఉంది. బైబిల్ సెలవిస్తుంది 107వ కీర్తన 9వ వచనం, ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు, ఆకలిగొన్న ప్రాణాన్ని మేలుతో నింపుతారు ప్రభువారు. ఆయన వాగ్దానం అది. ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆశను. ఇక్కడ ఆశతో వచ్చాడు నిత్య జీవం కొన్ని యవనస్తుడు, కానీ అతని ఆశ నెరవేర్చబడలేదు. ఇతను హృదయవాంఛతో వచ్చాడు ప్రభు దగ్గరకు, కానీ అతని హృదయవాంఛ నెరవేర్చబడలేదు. కారణము ప్రభు కాదు, కారణం ప్రభు కాదు. ప్రభు ఎప్పుడు మన ఆశ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇతనికి నిజమైన ఆశ లేదు. ఎందుకంటే అతని ఆశ దేవుని మీద లేదు, అతని ఆశ డబ్బు మీద ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ హృదయం ధనము దగ్గరే ఉంటుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రభు దగ్గరికి వస్తున్నాం, కానీ మన ఆశ నెరవేర్చకుండా వెళుతున్నాం. ఏ స్థితిలో వచ్చామో అదే స్థితిలో వెళుతున్నాం. కారణము మన హృదయంలో నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు లేడు, ఇంకొక దేవుడు ఉన్నాడు, ఇంకొక దేవత ఉంది. కొందరు హృదయాల్లో డబ్బే దేవుడుగా, డబ్బే విగ్రహంగా మారిపోతూ ఉన్నాడు. నిత్య జీవం కొన్ని యవనస్తుల్లో డబ్బే ఒక విగ్రహంగా మారింది. సాక్షాత్ ప్రభువే నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే ప్రభు మాటను నెరవేర్చడానికి ఇష్టపడలేదు. కారణం, నిత్య జీవం కొన్ని యవనస్తుడి నచ్చిన మాట ప్రభు చెప్పలేదు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టాన్ని అనుసరించి ప్రభు నీతో మాట్లాడు. ప్రభు చిత్తాన్ని తెలియచేస్తాడు ప్రభు మనకు. ప్రభు ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. అది మనకు కష్టంగా అనిపించినా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం యేసుక్రీస్తు ప్రభుని నీవు మనస్ఫూర్తిగా ఇష్టపడినట్లయితే ఆయన చెప్పేది ఏది కష్టం కాదు, ప్రభు చెప్పేది ఏది కూడా కష్టం అనిపించదు. నిత్యజీవం కొన్ని యవనస్తుడు ఎందుకు కష్టం అనిపించింది అంటే, హృదయంలో వేరొక దేవుడు ఉన్నాడు, డబ్బు దేవుడు ఉన్నాడు. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు కాలేరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచనం, ఒకడిని ద్వేషించి ఇంకోడిని ప్రేమించాలంతే. ఎవడు కూడా దేవునికి సిరికి దాసుడు కాలేరు. ఇక్కడ డబ్బుకు దాసుడైపోయాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి
దేవుళ్ళు ఉన్నారేమో నీ హృదయాల్లో. ఒకటి డబ్బు దేవుడు, ఇంకోటి అందం దేవుడు, ఇంకోటి ఉద్యోగం దేవుడు. ఇంకోటి ఉద్యోగం వదిలే అని ప్రభు మాట్లాడితే, అమ్మా ఉద్యోగం ఎట్లా వదిలేస్తా, ఉద్యోగం ఒక విగ్రహం అయిపోతుందేమో నీ జీవితంలో. బాగా గుర్తుపెట్టుకో, యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ప్రభు యొక్క మాటను అనుసరించి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ప్రభు కోసం ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను విడిచిపెట్టగలిగే స్థితిలో ఉంటేనే నీ ఆశ నెరవేర్చబడుతుంది. నిత్యజీవం పొందుకోలేకపోయాడు, వ్యసన పడుచు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట నిత్యజీవం కొని యవనస్తుడు. ఇది సశేషం. మిగిలిన భాగం వచ్చే వారం మనం ధ్యానించుకోబోతున్నాం. ఇంకా ఏమేం కోల్పోయాడు? ప్రభు దగ్గరకు వచ్చి అదే స్థితిలో వచ్చి మరలా అదే స్థితిలో వెళ్ళిపోతే ప్రభుకి ఎవరు మహిమ కాదు. వచ్చే వారం ధ్యానించుకోబోతున్నాం. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చావో నాకైతే తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వచ్చిన స్థితిలోనే మరలా తిరిగి వెళ్ళినట్లయితే ప్రభువుకి మహిమ రాదు. నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో నీ హృదయ వాంఛ నెరవేర్చబడదు. నువ్వు వచ్చిన స్థితిలోనే మరలా తిరిగి వెళ్ళటానికి వీళ్ళు. ఈ రోజున కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నావేమో. నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ హృదయం ప్రభు మీద ఉందా? పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకున్నాడు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నారు ప్రభువారు పౌలు భక్తుని ద్వారా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో. ప్రార్థించుకుందాం. నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయంలో ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉన్నారా? యోచించుకో, పరీక్షించుకో, పరిశీలించుకో. వచ్చే వారం మిగిలిన సందేశాన్ని ధ్యానించుకుందాం. నువ్వు ఏ అక్కడితో ఉన్నావు నాకైతే తెలియదు. నీ హృదయం మీద ఒక చేయి పెట్టుకో, ఒక చేయి ఆకాశానికి ఎత్తు. నేను ప్రార్థించబోతున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యత మాకందరికీ దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు నాయన. మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికై మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. నిత్యజీవం కొన్ని యవనస్తుని గురించి ఈ రోజున ధ్యానించుకోగలిగాం ప్రభువా. నిత్యజీవం కొరకు వచ్చాడు, హృదయంలో ఆశ ఉంది, కానీ నిత్యజీవాన్ని కోల్పోయి వెళ్ళిపోయాడు. ఏ స్థితిలో వచ్చాడో అదే స్థితిలో వెళ్ళిపోయాడు ప్రభువా. కారణం, హృదయంలో ప్రభువు లేడు. మీరు లేరు ప్రభువా. హృదయంలో డబ్బు దేవుడుగా ఉన్నాడు. నిత్యజీవం కొని యవనస్తున్న హృదయంలో డబ్బే విగ్రహముగా మారిపోయింది. ఈ రోజున మీ బిడ్డల జీవితాల్లో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా ఇంకా మీ మహిమను చూడలేని స్థితిలో, ఏ స్థితిలో వచ్చారో అదే స్థితిలో ఉన్నారేమో ప్రభువా. బిడ్డలను సంధించండి. ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చినట్లు, మీ మాటను మాత్రమే అనుసరించి ముందుకు సాగిపోనట్లు బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి, ఘనపరచండి నాయన. బిడ్డల ప్రతి అవసరత తీర్చండి. పాపభారం, రోగభారం, రుణభారం, పనుల భారం, దుఃఖభారం, అపజయ భారం, అవమాన భారం, అసమాధాన భారంతో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి భారాన్ని తొలగించండి. సాతాను శక్తులను యేసునామములో బంధిస్తున్నాము, తీస్తున్నాం. ఉద్యోగ దీవెన, వివాహ దీవెన, సంతాన దీవెన, ప్రమోషన్ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన, కోర్టు కేసులో జై దీవెన, బిజినెస్లో అభివృద్ధి దీవెన నాయనా ప్రభా. ఇంకా బిడ్డల అక్కడ ఏదైతే అది వారి ప్రతి ఒక్క దీవెన వారికి దయచేయండి. ఇంకా బిడ్డలు ఎవరైతే రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారిని సంధించండి. రక్షణ భాగ్యాన్ని దయచేసి మీరు మహిమ పొందుకుని ఆయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో సర్వ సమృద్ధి దయచేయండి ప్రభా. చెడు వ్యసనాల బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలు యేసు నామములో సంపూర్ణ విడుదల పొందుకొనుదురు గాక నాయన ప్రభు. వారికి విడుదల దయచేయండి నాయన. మీ మహిమను కనపరచండి. బిడ్డల యొక్క హృదయ వాంఛను తీర్చండి ప్రభా. ఇంకా విదేశాలకు వెళ్ళవలసిన బిడ్డలకు వీసా దీవెన రిలీజ్ చేయండి. విదేశాల్లో స్థిరపడవలసిన బిడ్డలు గ్రీన్ కార్డు దీవెన రిలీజ్ చేసి మీరు మహిమ పొందుకుని నాయన. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి ప్రభా. గుండె చెదను వారి హృదయ గాయాన్ని మాన్పండి నాయన. అపజయ భారంతో ఉన్నటువంటి బిడ్డలకు జయము దాయిచ్చేయి. పరీక్షలు రాసే బిడ్డలకు జయము దాయిచ్చేయి నాయన. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రతి ఒక్క బిడ్డల్ని అంత్య దినాల్లో కొలత లేని పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతూ యేసు నామమున పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మెండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక, ఆమెన్. గుంటూరులో
ప్రతి నెల 2వ శనివారం రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రేయర్ గుంటూరు కన్నవారి తోట 4వ లైన్లోని ఎల్ షద్దాయ్ చర్చిలో. గుంటూరులో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు. స్థలం ఎల్ షద్దాయ్ చర్చ్, కన్నవారి తోట 4వ లైను. Come and be blessed. Let us all join together and worship the Lord in truth and spirit. First service 9 a.m. పరిచర్య నిమిత్తం కేవలం 2,000 రూపాయలు కానుకను పంపి మీ బిడ్డలను అద్భుత గడియ యువతా పథకం యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ నందు చేర్చి వారి బంగారు భవిష్యత్తు నిమిత్తం పునాదులు వేసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పథకంలో చేరిన వారి నిమిత్తం అనుదినం ప్రార్థనలు చేయబడును. స్వర్గీయ బిషప్ డాక్టర్ ఎంఎస్ శాంతవర్ధన్ గారికి దేవుడు బయలుపరిచిన దైవిక మహిమశాల గుంటూరు విజయవాడ హైవే మధ్య నంబూరు గ్రామం మందు గల మహిమశాల ప్రాంగణంలో ప్రతి శనివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిమాన్విత స్వస్థత అద్భుత సభ జరుగును. ప్రజలందరూ పాల్గొని దైవాశీస్సులు పొందుకోండి. వివరములకు 9848113886, 9703823838, 9849819094924, 9246764334. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది ప్రతి నెల మన అద్భుత గడియ టీవీ పరిచర్యకు మరియు గుడ్ న్యూస్ మెసెంజర్స్ 12 రకాల పరిచర్యల కొరకు మీ ప్రేమపూర్వక కానుకలను పంపి మన పరిచర్యలో పాలిభాగస్తులై దైవాశీస్సులు పొందాలని మనవి. మీ చెక్కులు డ్రాఫ్ట్లు గుడ్ న్యూస్ మెసెంజర్స్ పేర క్రింది అడ్రస్కు పంపగలరు. అడ్రస్ ఎం షాలేం విక్రాంత్ వర్ధన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుడ్ న్యూస్ మెసెంజర్స్, 27-7-5, కన్నవారి తోట 4th లైన్, గుంటూరు 522004. ఆన్లైన్లో పంపదలిచినచో కింది బ్యాంక్ అకౌంట్కు పంపి మీ వివరములను ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియజేయగలరు. అకౌంట్ నేమ్ గుడ్ న్యూస్ మెసెంజర్స్. అకౌంట్ నంబర్ 319924375008. IFS కోడ్ SBIN 0001457. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్, గుంటూరు. యేసు నా రాజు, నా ప్రియుడు, అవిమోచకుడు.